సో అభినయ్ దర్శన్ గారి కేసులో అయితే మా వాసు అయితే ఇరుక్కోవడం జరిగింది. సో దాని గురించి చిన్నది ఒక మాట, నేను అభినయ్ గారి వీడియో రీసెంట్లీ చూశాను. ఎవరో సంథింగ్ స్ట్రేంజర్స్ చేయించారు, రాజకీయ పరంగా చేయించారు. సో ఆ దాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, లేదంటే నా మీద నేనే ఎందుకు దాడి చేయించుకుంటాను, దానికి నేను క్లారిటీ ఇస్తున్నానని చెప్పారు కదా సార్. అభినయ్ దర్శన్ గారు మీకు చిన్న మాట సార్, ఏంటంటే మిమ్మల్ని చంపుదాము అనుకొని వచ్చిన వాడు అయితే చంపేస్తారు కదా. ఆ వీడియో తీసేవాడిని కానీ ఎవరినో తుప్పల్లోకి జల్లేసారు ఇసిరేసారు అన్నారు కదా, ఆడిని కూడా చంపేస్తారు. ఎందుకంటే మూడో కంటికి తెలియకూడదు కదా చంపింది. మరి ఇన్ కేసు మరి ఇంత లాజిక్ ఎలా మిస్ అయ్యారు, వీళ్ళని ఎలా ఇరికిద్దాం అనుకుంటున్నారు? హ్యాడ్స్ అప్ సార్, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీ మైండ్ని రీడ్ చేయడం చాలా కష్టం. కానీ మా ఏజెన్సీ వల్ల మేమేమి ఎర్రిపాపలం కాదు. మీరు వచ్చి ఆ చెవులో పూలు పెట్టేసి ఏదో నాటకం ఆడేసి అల్లేస్తే మేము నమ్మేసి దొరికిపోవడానికి మీకు మేము ఎర్రిపప్పల్లా కనబడుతున్నాము. ఇంకోసారి పాదయాత్రకు వస్తే వాళ్ళు మీరు రీసెంట్లీ జరిగిన ఊర్లో పాడేరులో మీకు సపోర్ట్ చేస్తారు అది ఇది అని అన్నారు. చెప్పుతో కొడతారు, చెప్పులు దండ వేసి గాడిద మీద ఊరేగిస్తారు మీరు ఎగస్ట్రాగా మాట్లాడితే. ఒక్క విషయం సార్, ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీడు చంపుదామని తాడుతూ నిలబడైతే చంపేసి వస్తాడు. నలుగురు మూగిపోయి అదని సినిమా మీకు స్టైల్గా ఇక్కడ పోవడం ఇక్కడ దెబ్బ తగిలింది అంటున్నారు. మరి దెబ్బ తగిలిన దెబ్బలేవి? ఇది మానిపోయింది అంటున్నారు. అభినయ్ దర్శన్ వీడియో ఉంటది కదా, అక్కడ చూడండి. డే 1 నుంచి నేను మా ఆవిడ శైలు కూడా ఉన్నాం. డే 1 నుంచి లాస్ట్ వరకు ఉన్నాం మేము. ఆ వీడియో చూసి చెప్పండి, మీతో మేము నిజంగా చంపడానికి వెళ్ళేమా అన్న దానికి ప్రూఫ్ ఇదే. చంపుదాం అనుకుని సుపారీ ఇచ్చిన వాడైతే వీళ్ళు చంపేసి వెళ్ళిపోతారు కదా. మీకు కొట్టేసో ఇచ్చేసో కారం జల్లేరు, గుడ్లు కొట్టారు, ఏం లేవు. మేము వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని వచ్చాం. మీరేమి నాటకాలు ఆడొద్దు, వీళ్ళని ఇరికిద్దామనేది చూడొద్దు. వన్ థింగ్, వీళ్ళు బైక్స్ అండ్ ఫోన్స్ అలాగే మెయిన్ ఐటమ్స్ ఏవైతే ఉండిపోయాయో అవన్నీ స్టేషన్ నుంచి రికవరీ చేసి వీళ్ళకి అప్పచెప్పే బాధ్యత మీది. లేని పక్షాన మీ మీద అయితే రిటర్న్ కేసు పెట్టేసి మేము చాలా పెద్ద ఛానల్స్ దగ్గరికి వెళ్తాము. అండ్ మీరు మీడియా మిత్రులందరికీ మీరు వచ్చేసి ఇంటర్వ్యూలు ఇచ్చి పెద్ద హీరోలా పోజు కొట్టడం కాదు. ఇక మీద నుంచి మేము కూడా మీడియా మిత్రుల్లోకి వెళ్తాము. మాకు మా ఏజెన్సీలు ఎంత సపోర్ట్ ఉందో మేము చూపించుకుంటాము. సో దయచేసి అభినయ్ గారు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకోసమే రెస్పాండ్ అనేది అవ్వండి. లేని పక్షాన్ని అయితే మరి చెప్తున్నాం కదా, బాగోదు. ఏజెన్సీలో మీరు ఎక్కడ కనబడినా తస్మా జాగ్రత్త, ఇది ఒకటే చెప్తాం.